వినాయకుడికి గరికంటే ఎందుకిష్టం? వినాయకుడికి గరికకు ఉన్న సంబంధం ఏంటి? పూర్వం అనలాసురుడు అనే రాక్షసుడు తన తపస్సుతో అగ్నిశక్తిని పొంది దేవతలను ప్రజలను ఏడిపించేవాడు. తన అగ్నిశక్తితో దేన్నైనా బూడిద చేయగలడు. ఒకరోజు అనలాసురుడు స్వర్గం మీద దాడి చేయడానికి వెళ్ళాడు. అప్పుడు ఇంద్రుడు వినాయకుడిని ప్రార్థించాడు. అప్పుడు వినాయకుడు తన శరీరాన్ని పెంచి ఆ అనలాసురుడిని ఒక ఉండలాగా చేసి మింగేశాడు. అయితే అనలాసురుడిలోని అగ్ని వల్ల వినాయకుడి శరీరంలో వేడి పెరిగిపోయింది. ఆ వేడిని తట్టుకోలేక వినాయకుడు విలవిలలాడిపోయాడు. అప్పుడు ఆయనను చల్లబరిచేందుకు చంద్రుడు వచ్చి వినాయకుడి తలపై కూర్చున్నాడు. అప్పుడు ఫాలచంద్రుడు అనే పేరు వచ్చింది. ఇంద్రుడు సిద్ధి, బుద్ధి అనే కాంతలను బహుకరించాడు. వారిని వాటేసుకుంటే శరీర తాపం తగ్గుతుంది అని. అప్పుడే సిద్ధి వినాయక, బుద్ధి వినాయక అనే పేర్లు వచ్చాయి. విష్ణువు తన 2 పద్మాలను అందించాడు. అప్పుడు పద్మహస్తుడు అనే పేరు వచ్చింది. కంఠంలో కలిగిన మంటకు ఉపశమనంగా పామును ధరించిన శివుడు ఆ పద్మశేషుణ్ణి వినాయకుడు పొట్ట చుట్టూ కడతాడు. అప్పుడే వ్యాలగ్రీవుడు అనే పేరు వచ్చింది. ఆయన తాపం చల్లార్చడానికి ఇన్ని చేసినా ఏమీ ఫలితం లేదు. అప్పుడు ఋషులు 21 గరిక పోచలను ఆయన శరీరం మీద ఉంచుతారు. అప్పుడు వినాయకుడికి ఉపశమనం లభిస్తుంది. ఎవరైతే నన్ను గరికతో పూజిస్తారో వారి కోరికలను తీరుస్తాను అని వినాయకుడు వరం ఇచ్చాడు. అందువలన ఎన్నో రకాల పూలు ఉన్నా గరిక లేనిదే ఆయన పూజ పూర్తి కాదు. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేసి మరిన్ని వీడియోస్ కోసం మన అమృతధార ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి.